నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. అమ్మ, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు లేకపోతే ఋతుక్రమంలో ఉన్నవాళ్ళు ఈ బతుకమ్మని పేర్చొచ్చా? గర్భిణీ స్త్రీలు అయితే ఒక 5 నెలలు వచ్చే వరకు పేర్చొచ్చు. మనకి ఏంటంటే ఏ పండుగ ఏ పూజ చేసుకున్నా కూడా గర్భిణీ స్త్రీలకి 5 నెలల వరకు కొంచెం సులువుగా ఉంటుంది. వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ అవి ఇవి ఉంటాయి, కానీ కాకపోతే ఏదో ఒక దాంట్లో వాళ్ళ మనసుని ధ్యానం చేస్తే ఆ పుట్టబోయే పిల్లలు భగవత్ స్వరూపులుగా, పెద్దలంటే గౌరవించే వాళ్ళగా, ఓకే, భక్తి మర్యాద ఇలాంటివి తెలిసిన వాళ్ళుగా పుడతారు. అయితే ఇవాళ ఫస్ట్ డే నుంచే మనం ఏంటి పాశ్చాత్య సంగీతము, సీరియల్స్, లేకపోతే ఇంకేవో వింటూ ఉంటాము. అందులో కుతంత్రాలు, కుట్రలు, కుళ్ళు ఇలాంటివన్నీ ఉంటే అవే మన పిల్లల్లో వంశపారంపర్యంగా వస్తాయి. ఓకే, మన జీన్స్లో ఉండక్కర్లావి. అందుకని ఏంటి పిల్లలు 9 నెలలు వీళ్ళు ఏమైతే చూసారో స్త్రీలు ఇంట్లో మానసిక క్షోభ, భర్త యొక్క టార్చరు, అత్తమామల యొక్క టార్చర్ అనుభవిస్తే ఆ పిల్లలు కూడా ఇన్సెక్యూర్డ్గా ఉండే పిల్లలుగా, అంటే ఎప్పుడు వాళ్ళకి ఏదో లోపం ఉన్నట్టుగా ఉంటారు. భయభ్రాంతులతో కూడిన పిల్లలు పుడతారు. ఓకే, ఇది మనకి శాస్త్రం చెప్తోంది కాదు, వైద్య శాస్త్రం కూడా ఇదే చెప్తోంది, నొక్కి వకాణిస్తోంది. అందుకని 9 నెలలు ఆ స్త్రీని ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి, మంచి వాతావరణంలో ఉంచాలి. ఇప్పుడు ఈ పాటలు, చక్కగా అలంకారాలు, వీళ్ళు కూడా అలంకారం చేసుకుని ఉండడం, ఇవన్నీ ఏంటి అని అంటే వీళ్ళకి మనసుకి ఒక ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు పుట్టే పిల్లలు కూడా చిన్న చిన్న వాటిల్లో పార్టిసిపేట్ చేయడానికైనా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఓకే, వాళ్ళలో చక్కటి క్రియేటివ్ థాట్ ప్రాసెస్ పెరుగుతుంది. అందుకని 5 నెలలు వచ్చే వరకు వీళ్ళు ఏమేమి చేయగలరు, పూజలు అవన్నీ చేయమంటారు. కాకపోతే వీళ్ళని మనకి ఏమంటారంటే పెద్ద పెద్ద కొండలు, గుట్టలు ఇలాంటివన్నీ ఎక్కద్దంటారు, పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేయొద్దంటారు. చిన్న చిన్న పూజలు, వ్రతాలు, నోములు, అలాగే మనకి రోజు వినే సంకీర్తనలు, నామాలు, భజనలు ఇలాంటివన్నీ చేయొచ్చు. అయితే ఈ 5 నెలల లోపల వీళ్ళంతా ఏంటి అని అంటే ఏదో నేల మీద కూర్చుని చేయకుండా వాళ్ళు ఒక ఎత్తులో కూర్చుని వీలుగా ఎత్తులో ఒక టేబుల్ మీద పెట్టుకుని అమ్మవారిని తయారు చేసుకుని పేర్చుకుని చక్కగా అది పేర్చుతున్నంతసేపు వీళ్ళలో చక్కటి మనోభావాలు ఉంటాయి. ఓకే, ఏమేం పెట్టాలి, ఏ రంగులు వాడాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదమ్మా. మనం ఒకటి చేస్తున్నాం అనుకోండి, ఒక పండుగ చేస్తున్నాం అనుకోండి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఇది చేద్దాం, అది పెడదాం, ఇంక ఇది తీసుకురండి, అది తీసుకురండి అని అందరితో మనం మాట్లాడుతూ ఉంటాం. లేకపోతే ఏముంటుంది, నార్మల్గా ఇలా కూర్చునే ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఆ పని అయిపోయిన తర్వాత ఏ పని లేక మనం నిర్వీర్యంగా పడిపోయి ఉండాల్సిన పరిస్థితిలో ఈ బతుకమ్మ వీరిలో ఉత్తేజాన్ని, నవతేజాన్ని నింపుతుంది. అందుకని 5 నెలల వరకు వీళ్ళు చేసుకోవచ్చు. అయితే మీరు ఇందాక అన్నట్టు ఋతుక్రమంలో ఉన్నవారు గౌరమ్మని మనం ఆహ్వానం చేస్తున్నాం. ఇక్కడ ఏంటి, అమ్మవారు మనకి దీర్ఘ సౌమంగళ్యాన్ని ప్రసాదించాలని, చక్కటి సంతానాన్ని ప్రసాదించాలని చేసేది. అందుకని గర్భిణీ స్త్రీలు చేయడం వల్ల వారికి చక్కటి సంతానం, మంచి పిల్లలు పుట్టే అవకాశము ఉంటుంది. ఏ అంగవైకల్యము లేకుండా బాగుండే పిల్లలు, తల్లిదండ్రులకు ఎదురు చెప్పని పిల్లలు. చాలా మంది ఇప్పుడు పిల్లలంతా నాకు ఇదే కావాలి అని మొండి పట్టుదల చేస్తూ ఉంటారు. అలాంటివి ఏమీ లేకుండా, లేకపోతే ఏడుస్తూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు. అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట. మన సీరియల్స్లో చూసేవన్నీ మన పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటివన్నీ కనిపించకుండా ఉండడానికి ఇలాంటివన్నీ చేయడం వల్ల వీళ్ళల్లో మంచి ఉత్తేజమైన వాతావరణం పిల్లల్లో వస్తుంది, క్రియేటివిటీ ఉంటుంది. కానీ ఋతుక్రమంలో ఉన్నవాళ్ళు మనకి ఎప్పుడు ఏ పూజకి పనికిరాదు. అందుకని వీళ్ళని ఏమంటారు అని అంటే కనుక, గౌరమ్మని ఆహ్వానం చేస్తున్నారు, మీరు పూజ గదిలోకి వెళ్ళాలి. పూజ గదిలోకి వెళ్ళగలరా? వెళ్ళలేరు ఆ సమయంలో. కాబట్టి మనం పూజ గదిలోకి వెళ్ళి గౌరమ్మని ఆహ్వానం చేసుకుని ధూపదీపాలని సమర్పించి తర్వాత నైవేద్యం పెట్టి మనం అమ్మవారిని తెచ్చి ఇంటి ముందు పెట్టి ఆడుతున్నాం. ఒకవేళ మనం 9 రోజులు చేయాలి, బతుకమ్మని చేస్తూ ఉంటే మధ్యలో వీళ్ళకి పీరియడ్స్ వచ్చేసాయి. కాబట్టి ఎలాగా ఇంట్లో ఉన్న అమ్మాయితో చేయిస్తారు, వాళ్ళ అమ్మాయితోటో, లేకపోతే ఎందుకు ఇంటికి అందరు ఆడపడుచుల్ని పిలుచుకుంటారు కదా, అందరూ పీరియడ్స్లో ఉండరు కదా, ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి పడగొట్టకుండా చేయిస్తూ ఉంటారు. లేదా పక్కింటి వాళ్ళైనా పిలిచి చేయించుకుంటారు. అలా చేయిస్తూ బతుకమ్మని పేర్చుకుని అందరూ వాయినంగా ఇచ్చుకోవడం ఇవన్నీ చేస్తారు. కానీ వీళ్ళు పక్క నుండి చూసుకుంటారు. కానీ దాంట్లో వచ్చి చేయడానికి అవకాశం ఉండదు. ఋతుక్రమంలో ఉన్న వారికి ఇది బతుకమ్మ ఆడడం అనేది ఎక్కడా లేదమ్మా. ఓకే, నమస్కారం. నమస్కారం తల్లి.